ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలం లేఖన భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వేలి చూపు వలన కాక విశ్వాసము నడుచుకొనుచున్నాము. వేలి చూపు వలన కాక. ఒకరు మనకు మార్గాన్ని ఈ విధంగా చేయాలని ఆలోచనలు చెప్పినప్పుడు వారు చెప్పినట్టుగా కొన్నిసార్లు గుడ్డిగా నమ్మేసి చేసేస్తాం. మన పైన మనకు నమ్మకం లేనప్పుడు చాలాసార్లు చేసే పని ఇదే. మనం ఇతరుల పైన ఆధారపడతాం. మనం అనుకుంటున్న విషయం పైన కానీ సందర్భం పైన కానీ మనము ఏమాత్రము మనకు అవగాహన లేని స్థితిలో, మనలో ఏమాత్రము నమ్మకమైన స్థితి, విశ్వాసము లేని పరిస్థితులలో ఇతరులు చెప్పే ప్రతి ఆలోచనలో చేస్తూ ముందుకు వెళతాం. నువ్వు ఇది చెయ్యి అంటే అది చేస్తాం, ఇది చెయ్యకూడదు అంటే చేయకుండా ఆగిపోతాం. మనకు అవగాహన లేని విషయాలలో ఇతరుల పైన ఆధారపడే బ్రతుకు ఒక ఎత్తు అయితే, ఆత్మీయ జీవితంలో మనము ఎవరు చెబితే ముందుకు అడుగు వేస్తున్నాం, మన విశ్వాసానికి మూలాధారము ఎవరో చెబితేనే జరుగుతోందా, లేదా లేఖనాలను నమ్మకంగా విని విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నామా? ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. మన జీవితాలలో మనం విశ్వాసంతో నిలకడగా నిలబడడానికి, ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో నిలకడగా నిలబడడానికి ఏది కారణమవుతోంది? వాక్యం వింటాం, వాటిని గ్రహించి తిరిగి వాటిని మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుండి పరిశీలన చేసుకునే వారముగా ఉంటున్నామా? ఏది సరియైన మాట, మనల్ని ముందుకు నడిపించే విశ్వాస జీవితానికి దోహదపడే వాక్యం ఏది సరి అయినది అంటూ మరొకసారి మనము క్రాస్ ఎగ్జామ్ చేసుకోగలుగుతున్నామా? మన ప్రయాణం యేసయ్యలోనే అయితే ఆ యేసయ్య పైనే ఆధారపడ్డ వారంగా ఉంటే వినిన ప్రతి మాటను మరొకసారి చూసుకోగలగాలి. అయితే నీ విశ్వాసానికి కారణభూతుడు ఎవరు? మనుషులు చెప్తున్న బోధలే అయితే ఆ బోధ దేవుని సన్నిధానంలో ఏ విధంగా ఉన్నది? దేవుని వాక్యం ఏ విధంగా అందిస్తున్నది? ఈ మధ్యలో మనమందరము ఇతరుల పైన ఆధారపడ్డ వారంగా అయిపోతున్నాం. మనము మన విశ్వాసాన్ని నమ్మకంగా పెంపొందించుకోవడానికి లేఖనాల పైన ఆధారపడే వారంగా ఉండాలి. అంతకన్నా మనము చాలాసార్లు ఇతరుల పైన ఆధారపడిపోతున్నాం. ఇంకొక వచన భాగాన్ని మీ ముందు నేను చదివి వినిపిస్తాను. ఇది హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలోని సగభాగం చదువుతున్నాను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడుచుచున్నాము. ఈ యొక్క మాటను చదివినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు ఇక ఎవరు ఏది చూపించినా, ఏ మార్గంలో నడిపించినా అందులోకి వెళ్లకుండా మనము యేసయ్యతోనే కలిగి కొనసాగుతాం. ఇతరులు చూపించిన మార్గంలో నడవకుండా విశ్వాసంతో కొనసాగడం అంటే, నేను ఒక ఎగ్జాంపుల్గా మీ ముందు ఉంచుతాను. యేసయ్య ఆకలిగొని 40 దినాలు తన ఉపవాసం చేసిన తర్వాత అపవాది వచ్చి చూపిస్తున్నాడు, ఏమని? రాయిని రొట్టెగా చేసుకొని తిను అని. ఇదే వేలి చూపులతో కాకుండా విశ్వాసంతో కొనసాగడం అంటే. మనిషి రొట్టె వలన కాదు, కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్న మాట లేఖనాల్లోని మాట. అపవాది మనల్ని అనేక సార్లు వాడు దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, నా దారి ఈ దారి కాదు, నా మార్గం చూపించేవాడు నా యేసయ్య అంటూ యేసయ్య మాటలని జ్ఞాపకము చేసుకొని అపవాది కలిగించే ప్రతి శోధనను లయపరుస్తూ ముందు కొనసాగే విశ్వాస జీవితం కావాలి. ముందున్న పరుగు పందెము చాలా క్లిష్టమైనదే ఈ లోక ప్రయాణంలో, కానీ యేసయ్యను కలిగిన ప్రయాణంలో వెళితే, ఆయన చూపించే వెళ్తే చాలా చక్కగా ముందుకు మనము కొనసాగలం. నేను మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. నమ్మకమైన భక్తుడు, నీతిమంతుడు, ఆయన పేరు యోబు. ఆ యోబు తన జీవితాన్ని, నమ్మకమైన జీవితాన్ని యెహోవా దేవుడే అపవాది ముందు ప్రస్తావనకు తీసుకొని వస్తాడు. నా భక్తుడు యోబు గురించి అంటూ. అయితే
ఈ వచన భాగాల్లో కిందికి చదువుతూ వస్తూ ఉంటే యోబు భార్య యోబుకు కలిగిన వేదనను చూస్తూ ఏమంటుందంటే, నీవు ఆ దేవుణ్ణి దూషించి మరణమవు అనే సలహా ఇస్తుంది. ఇదే ఎదుటివారు వేలితో చూపించడం అంటే. ఒకవేళ విశ్వాసంలో లేకపోతే ఆ విధంగా చేసేవాడేమో యోబు, కానీ విశ్వాసంలో నిలకడగా నిలబడడానికి కారణమైన దేవుని మాటలు హృదయంలో దాచుకున్నాడు. కాబట్టే విశ్వాసంగా నిలబడ్డ మాట ఆయన. అందుకే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్ననే మాట అన్నాడు. ఆయన మేలు ఇచ్చినప్పుడు తీసుకుంటాం కానీ కీడిచ్చినప్పుడు తీసుకోమా అంటూ ఆయన భార్యని గద్దించినట్టుగా ఎటువంటి మాటను ఆమెను తూలనాడకుండా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. నమ్మకమైనది విశ్వాస జీవితం. దారి మళ్లించే ప్రతి చూపుడు వేలును మనము అనుసరించాల్సిన పని లేదు. మన మార్గాన్ని తప్పుడు మార్గంలో నడిపించడానికి ఎన్నో చూపుడు వేళ్ళు మన ముందు ఉంటాయి. మార్గాన్ని మార్చడానికి, మార్గంలో వెళ్లకుండా అడ్డుకోవడానికి ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయి. కానీ నీలో విశ్వాసం ఉంటే, నువ్వు నడుస్తున్న నడక ఎవరితో అన్న గమనము నీలో ఉంటే, నువ్వు నిరీక్షణ కలిగిన జీవితంగా ఉంటే, మనమందరము తప్పకుండా దేవుని సన్నిధానంలో నమ్మకంగా కొనసాగలం. విశ్వాస జీవితంలో ముందున్న పరుగు పందెంలో కొనసాగుదాం. అట్టి నమ్మకమైన బలమైన జీవితము దేవుడు మనకు ఇచ్చునుగాక. మన బ్రతుకులలో ఏ మాట విన్నా, దేవుని మాటలు విన్నా, వాటిని కూడా మనం తిరిగి లేఖనాలలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే బోధించబడ్డదా లేదా అంటూ ఒకసారి మనము తిరిగి చూసుకొని ఆ లేఖనాలను పరిశీలించి మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకొని ముందు కొనసాగుదాం. లేకపోతే అపవాది మన విశ్వాసాన్ని పాడు చేయడానికి, మన విశ్వాసాన్ని మరొక దానిపైన పెట్టి ఈ లోకంలో పతనావస్థలోకి వాడు నెట్టివేస్తాడు. అటువంటి బలహీనమైన జీవితంలో ఉండకుండా బలపరిచే యేసయ్య మార్గంలో, నేనే మార్గం సత్యం జీవం అన్న నమ్మకమైన మార్గంలో కొనసాగుటకు అనుక్షణము ఆయన మాటల్ని ఆధారం చేసుకొని, విన్న మాటలను బట్టి విశ్వాసంతో నిలకడగా నిలబడి, యేసయ్య మాటలు విని నమ్మకంగా విశ్వాసంలో నిలకడగా నిలబడి కొనసాగే వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకే వందనాలు. విశ్వాస జీవితంలో కొనసాగుటకు కావలసిన శక్తిని దయచేయండి. ఎవరో ఏదో చెప్పారని, ఏదో చూపించారని, ఏదో మార్గాన్ని బోధిస్తున్నారని వెళ్ళేవారం కాకుండా, అయ్యా బోధించే మాటలు నీవేనా అని మేము మరొక్కసారి తర్కించి చూసుకొనుటకు మాకు పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి. నీ లేఖనాలను పరిశీలిస్తూ మేము ఆత్మీయ జీవితంలో బ్రతుకుటకు మాకు సహాయం దయచేయండి. అపవాది ఎంతో కుయుక్తపరుడు. మమ్మల్ని నా తండ్రి నీ మాటలలో నిలబడకుండా వాడు మమ్మల్ని కూలదోయుటకు అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు తప్పుడు మార్గాలను బోధిస్తూ ఉన్నప్పుడు నీ లేఖనాలలోని మాటలను నా తండ్రి, జీవము కలిగిన మాటలను నా తండ్రి నెమరు వేస్తూ వల్లె వేస్తూ నా తండ్రి అపవాదికి బుద్ధి చెప్పే మాటలుగా, నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారంగా కొనసాగుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం నా తండ్రి ఈ వాక్యం వినిన ప్రతి జీవితంలో బలమైన విశ్వాసంతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి అక్కర అవసరత నాయన నీ మహిమలో తీర్చి దినదీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.